ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కేసీఆర్ సిట్ నోటీసులకు సంబంధించి తెలంగాణ భవన్లో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఎప్పుడు ఏర్పాటైందా ఈ సిట్టు? ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరంన్నర దాటింది కదా. 2 ఏళ్ళు అవుతాను. అది 2 సంవత్సరాలు. ఓహో, 2 సంవత్సరాలలో ఇప్పటికీ ఏమడగాలనేది కూడా ఆలోచించుకునే పరిస్థితులు 2 సంవత్సరాల తీరిక పడితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు ఈ 10 రోజుల నుంచి 20వ తేదీ నుంచి కదా మొదలు హరీష్ రావు గారికి, తర్వాత కేటీఆర్ గారికి, తర్వాత సంతోష్ రావు గారికి, ఇవాళ మళ్ళీ మీరు అన్నట్టుగా ఏదో గంట కింద ఏదో ఇచ్చారని విన్నాను. సో అదొక నోటీస్. ఓహో అవునా. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి చేస్తున్న అంశాలు ఒకటైతే, ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే మరో రకంగా ఉన్నాయనేది చాలా స్పష్టంగా. రాజకీయ పార్టీలు ఏంటి? ప్రజల పక్షాన ఉండాలి, అంతే కదా. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ మేరకు నెరవేరుస్తున్నామనే ఆలోచన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏ మేరకు చేస్తున్నారనేది ఆలోచింపజేయడానికి ప్రజల ముందుకు వస్తుంటారు. నేను ఒక్కటే మాట్లాడుతా, ఏమయ్యా, రేవంత్ రెడ్డి గారే కదా అంతా నడిపేది, సరే ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా, ఎన్నడైనా, ఏ రోజైనా, ఏ వేదిక మీదనైనా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే చంద్రశేఖరరావు గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, ఎందుకు చేశారు, ఇది మంచిది కాదనో లేకుంటే న్యాయ విరుద్ధమో లేకుంటే చట్టబద్ధమో కాదని ఎన్నడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అడిగారా? మీరే చెప్పండి, మీరే సాక్షి, మీడియా. అంటే 10 సంవత్సరాలలో ప్రజల పక్షాన ఒక అంశం గురించి మాట్లాడని వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ చివరికి ఎలక్షన్ మూమెంట్లో ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టుగా చేసేటువంటి పద్ధతులకు తల వంచుకోవాల్సిన పరిస్థితి ఇది కాంగ్రెస్ పార్టీది. సరే, పిలిచారు, మాట్లాడారు, తప్పులేదు, ఓకే చెప్పారు. నేను ఒకటే అడుగుతా, ఏమయ్యా, అధికారులు ఎవరో ఏదో చేస్తే తమ బాధ్యతను, చట్టాన్ని దూరంగా ఉంచి చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయని నేనైతే అనుకోను. ముఖ్యమంత్రి స్థాయిలో కొంతమంది ఉండొచ్చు, మంత్రుల స్థాయిలో కొంతమంది ఉంటారు, లేకపోతే పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా చట్ట పరిధిలో చేయాలి కదా. ఎవరో ఏదో చెప్తే చేస్తారా? అవునయ్యా, నా అటువంటి వాడు వేరే అంటాను, ఏమని చంపిరా అంట, నువ్వు చంపొచ్చి ఆయన చెప్పిండని చెప్తే నడుస్తుందా? ఒకవేళ అయితే నేనైతే ఆ మాట ఎప్పుడూ అనను. తర్వాత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పెద్దలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయమని అధికారులకు చెప్తారు అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే మీ ఆలోచన ఏ మేరకు సమంజసం అనేది ఆలోచించాలి. ఇవాళ ఎలక్షన్ జరుగుతున్నాయి, అసలే తక్కువ సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఇవాళ నామినేషన్లు జరుగుతున్నాయి, రేపు నామినేషన్ లాస్ట్. ఈ సందర్భంలో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల సిట్ సమావేశాలతో ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల ముందు దోషులుగా నిలబెట్టడానికి చేసే మీ కుటిల ప్రయత్నాలు, చిల్లర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారనేది చాలా చూడాల్సిన అవసరం. అందుకే వీటితో అయ్యేది లేదు, పోయేది లేదు. ఆయనే కదా చెప్పింది, మొన్న ఢిల్లీలో ఎక్కడ అన్నాడు కదా, ఏమని, సరే నిఘా వర్గాలు ఏదో చేస్తుంటారు వాళ్ళు అని. వాళ్ళు చేసిన దానికి రాజకీయ నాయకులను బాధ్యులు చేయడం ఏ మేరకు సబబు? ఈ మాత్రం ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? ప్రజల ముందుకు ఇప్పుడు చూడండి, ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించడం ప్రతిపక్షాలు చేస్తుంటాయి. ఈరోజు మీ స్కాములు చూడండి,